హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం బింబ ప్రతిబింబాలు అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు సి కుర్మాచార్యులు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. విశాల నగరంలో వివేకవంతుడనే రాజు ఉండేవాడు. ఆయన ప్రతి ఉదయము సాయంకాలము తన భవనం పై భాగానికి వెళ్ళి అక్కడ చల్లగాలిలో పచార్లు చేస్తూ సూర్యోదయపు శోభ సూర్యాస్తం శోభ తిలకిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కట్టెలు కొట్టేవాడు ఉదయం పూట రాజప్రసాదం పక్కగా కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళి తిరిగి సాయంకాలం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు. ప్రతి ఉదయము సాయంకాలం వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు. అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు రాజుకు అయ్యో పాపం, వీడు ఎంత కటిక దరిద్రుడో కదా, అసలే ఎముక గూడులా ఉన్నాడు, ఇంత శ్రమ పడితే గాని వాడికి రోజు గడవదు అనుకొని జాలి పుట్టుకొచ్చేది. సాయంత్రం పూట వాడు మోపునెత్తిన పెట్టుకొని వస్తూ కనిపించినప్పుడు మట్టుకు రాజుకు వాడిని చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది. పాపాత్ముడు, వీడిని నిలువునా చెల్చినా దోషం లేదు అనిపించేది. ఒకే మనిషిని చూస్తే తనలో ఉదయం ఒక భావము, సాయంకాలం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావము ఎందుకు కలుగుతుంది రాజుకే అర్థం కాక ఆశ్చర్యం వేసింది. చివరికి ఆయన తన మంత్రిని పిలిచి అతనితో తన అనుభవం చెప్పి తనలో ఈ విరుద్ధ భావాలు కలగటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోమన్నాడు. మంత్రి సరేనని 3 రోజుల వ్యవధి కావాలని అడిగాడు. మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకొని కట్టెలు కొట్టేవాడిని అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా శ్రమపడేది చూసి సాయంకాలం వాడి వెనుకనే తాను కూడా వచ్చేశాడు. రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాడిని చూసి ఎందుకు జాలి పడుతున్నది మంత్రికి అర్థమైంది. కానీ రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తుంది తెలియరాలేదు. రెండో నాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకొని కట్టెలు కొట్టేవాడి ఇంటికేసి వెళ్ళాడు. ఆయన గుమ్మంలో అడుగు పెట్టేయడం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఎంతో మర్యాద చేసింది. మంత్రికి గంధపు చెక్కల వాసన ఘాటుగా తగిలింది. గంధపు చెక్కలు ఇంట్లో పుష్కలంగా ఉన్నట్లుందే, అది అమ్ముకుని సుఖంగా బతక్క ఇంత అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు మంత్రి సానుభూతిగా. బాబు, గట్టిగా అరవకండి, నా మగుడు కట్టెలు కొట్టేటప్పుడు ఎప్పుడన్నా గంధపు కర్ర కూడా దొరుకుతుంది, దాన్ని ఒక గది నిండా పేర్చిపెట్టాం. ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావటం జరగవచ్చు, ఆయనను దహనం చేయడానికి గంధపు చెక్క కొనేటప్పుడు ఎంత ధరైనా ఇస్తారు, అందుకని దాన్ని చిల్లరగా వాళ్లకు వీళ్లకు అమ్మక నిలేసి ఉంచామన్నది కట్టెలు కొట్టేవాడి భార్య. రాజు కట్టెలు కొట్టేవాడిపై ఆగ్రహం ఎందుకు కలుగుతుందో మంత్రికి తెలిసిపోయింది. కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్ళేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు. తన ఇంటి ఖర్చులకు సరిపడా కట్టెలు దొరకాలని కోరుకుంటాడు. ఆ సమయంలో రాజు వాడి పరిస్థితి చూసి జాలిపడతాడు. కట్టెలు కొట్టేవాడు తన పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచి ఉంచిన గంధపు కట్టె గురించి అనుకొని రాజు త్వరగా చనిపోతే అదంతా సుమ్మవుతుంది కదా అనుకుంటాడు. ఆ సమయంలో రాజుగారికి వాడి మీద పట్టరాని కోపం వస్తుంది. కట్టెలవాడి భావాలు రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు. మంత్రి కట్టెలు కొట్టేవాడి భార్య వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం మామూలుగా సభకు హాజరయ్యాడు. ఏం మంత్రి, రహస్యం అంతు చిక్కిందా అని రాజు అడిగాడు. నిజం తెలుసుకున్నాను మహారాజా, ఆ కట్టెలు కొట్టేవాడిని శిక్షించడానికి మాట ఇస్తే తమకు యథార్థం విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతి అంతా చెప్పేశాడు మంత్రి. కట్టెలు కొట్టేవాడు దరిద్రై ఉండడం చేతనే కదా తన మరణం కోరుకుంటున్నాడని గ్రహించి రాజు వాడిని పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇచ్చి వాడు అట్టే శ్రమ లేకుండా జీవితం గడిపే ఏర్పాట్లు చేయించాడు. ఇది అండి బింబ ప్రతిబింబాలు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.